గుంటూరు కార్పొరేషన్లో టీడీపీ నేతలు చిచ్చు పెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. స్థాయి సంఘం ఎన్నికలకు ముందు కార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఒక్కో కార్పొరేటర్కు 30 నుంచి 50 లక్షల రూపాయలు వస్తున్నారని, కూటమి ఎమ్మెల్యేలు వెళ్లి వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారని తెలిపారు. అంబటి దీన్ని ప్రజాకోర్టులో పెడతామన్నారు ఆయన. తెలుగుదేశం చేస్తున్నటువంటి కార్యక్రమం ఎంతకు వెళ్తున్నారా అంటే 30 అంటున్నాడు ఒక ఆయన, లేదండి 50 దాకా వెళ్తుందని అంటున్నారు. వేలు అనుకుంటున్నారా? లక్షలు. 30 ఇస్తారంట, 50 ఇస్తారంట. మరి ఎంతమందికి ఇస్తారో, ఎంతమందికి కొంటారో బయట జరుగుతుంది. మా వాళ్ళకి ఫోన్ చేశారు, మా దగ్గర ఉన్న వాళ్ళకి వీళ్ళందరిలో చాలామందికి ఫోన్ చేసి 30 ఇస్తాం వస్తారా, లేకపోతే 40, 50 అని బాధ పెడుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంది, డబ్బు ఉంది. అంటే డబ్బుతోనూ అధికారంతోనూ వ్యక్తుల్ని కొనాలనుకునేవాళ్ళు, కార్పొరేటర్లను కొనాలనుకునేవాళ్ళు, వైసీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళని కొనాలనుకోవటం ఒక దుర్మార్గం, అమ్ముడు పోవటం మరొక దుర్మార్గం. అమ్ముడు పోయాడు, అమ్ముడు పోతున్నారు. ఇద్దరు వెళ్ళిపోయారు, కండువాలు వేసుకున్నారు. ప్రజలు దీన్ని గమనించాలి, మనం చేస్తున్నాం.